హాయ్ ఎవరీవన్. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా ఒక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు దయచేసి ఒక హిట్ బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. హిట్ స్ప్రే కావాలి మనకందరికి కూడా. ఎందుకంటే ఈరోజు కాక్రోచ్ల మాయలో ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా, కొత్త రాజకీయం చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి గడపకు వస్తున్నారు. గతంలో మేము రాజకీయ నాయకులం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం, ఒక్క ఛాన్స్ అని చెప్పి వస్తే ఆ రోజు ఛాన్స్ ఇచ్చాం. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు తీసిపోయారో అందరం చూసాం. ఆ తర్వాత ఏమైంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 150 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చినా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ మైండ్ సెట్ మారలే, వాళ్ళ రాజకీయ శైలి మారలే, వాళ్ళ వ్యవహారాలు మారలే, వాళ్ళ బుద్ధి మారలే. మళ్ళీ ఈరోజు కొత్త నాటకం తీసుకొచ్చారు. కాక్రోచ్లు అని చెప్పి జెన్ ఆల్ఫా మాకు సపోర్ట్ ఉందని చెప్పి కాక్రోచ్ల మాయలో ఇంటికి వస్తున్నారు. ఈ కాక్రోచ్ల మాయలో వస్తున్న ఈ బొద్దింకలందరినీ చంపాలంటే ప్రతి ఒక్క ఇంట్లో మన హిట్ ఉండాలి కంపల్సరీ. సో అందుకని చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఇంటికి వస్తున్న ఈ కాక్రోచ్లని బుద్ధి చెప్పాలా, ప్రతి ఒక్కరు ఈ కాక్రోచ్లను అంతం చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు హిట్ స్ప్రే తెచ్చి ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకంటే దిగజారు, ఇంతకంటే దుర్మార్గమైన రాజకీయాలు చేయరు అనుకున్న ప్రతిసారి ఈరోజు అంతకంటే దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఒక్క ఛాన్స్ తీసుకొని రాష్ట్రాన్ని రావణ కాసేసి ఈరోజు మళ్ళీ జెన్ ఆల్ఫా జెన్ జీ సపోర్ట్ ఉందని చెప్పి ఏదో కొత్త డ్రామా తెరలేపి ఎవడో అక్కడ ఢిల్లీలో అక్కడెక్కడో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫేక్ ప్రాపగాండాలు క్రియేట్ చేసుకుంటా సోషల్ మీడియాలో దానికి ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా తెలియని పార్టీకి కూడా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుంటుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు కాక్రోచ్లు అని చెప్పి ఈరోజు ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్పిరేషన్ తీసుకోకుండా వీళ్ళ స్టాండ్ ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో వీళ్ళు చేసిన రాజకీయాలు ఏందో, గతంలో వీళ్ళు చేసిన దుర్మార్గాల మీద, గతంలో వీళ్ళు చేసిన ఏమంటే దరిద్రమైన రాజకీయం మీద ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం. అది చెప్పకుండా మళ్ళీ ఈరోజు ఏదో కాక్రోచ్లము లేదా మేము ఏదో ఇంకోటి అని చెప్పి ప్రజల్లోకి వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హిట్ స్ప్రే కొట్టి మిమ్మల్ని అందరినీ అంతమంది ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఈరోజు బొద్దింకలు ఎలా అయితే మనం ఇంట్లో, లేకపోతే పురుగులు ఎలా అయితే మనం తినే తిండి పదార్థాలు అవ్వచ్చు, లేకపోతే ధాన్యంలో పడితే ఎలా అయితే ఏరి పడేస్తామో అట్లా ఈ కాక్రోచ్లను కూడా ఏరి పడేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రాష్ట్రానికి చాలా డేంజర్. ఈరోజు రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, రాష్ట్రం మళ్ళీ ఈ రోజు ట్రాక్ లో ఉంది, రాష్ట్ర రాజధాని కడుతున్నాం, పోలవరం కంప్లీట్ చేస్తున్నాం, లేదా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే మళ్ళీ కాక్రోచ్లు అని చెప్పి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఈ కాక్రోచ్లను అంతా ముందించాలంటే, ఈ బొద్దింకలను అంతా ముందించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హిట్ క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి హిట్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. హిట్ ఉంటేనే మన ఇల్లు సేఫ్. ఎందుకంటే ఈ కాక్రోచ్లు మన ఇంటి చుట్టుకారం రావు, లేకపోతే ఈ కాక్రోచ్లన్నీ మన ఇంటి చుట్టుకారం వచ్చి మనము ఈరోజు మన రాష్ట్రానికి లేదా మన రాష్ట్ర యువతకి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే మనము చేస్తున్నామో అవన్నీ కూడా మళ్ళీ పురుగులు పట్టే పరిస్థితి ఉంటుంది, బొద్దింకలు పట్టి దాన్ని మళ్ళీ ఈరోజు గబ్బు పట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కాక్రోచ్లను అంతమొందించడం కోసం హిట్ స్ప్రే తెచ్చి పెట్టుకోమని చెప్పి మరొకసారి విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ.